కురంపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి ఓర్సు పెంటయ్య గారు ఘన విజయం సాధించినట్లు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. ఏదైతే 2013లో కూడా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఈసారి కూడా 2025లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి 70 ఓట్ల అధిక మెజార్టీతో గెలిచారు. వార్డులకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే 10 వార్డులలో 5 వార్డులు కూడా కాంగ్రెసే కైవసం చేసుకుంది. ప్రస్తుతం మన దగ్గర పెంటయ్య గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ముందుగా మీకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్ సార్. మా మీడియా తరపున కావచ్చు, మీ ఫ్యాన్స్ తరపున కావచ్చు, ప్రజల తరపున కావచ్చు, మీ ఫ్యామిలీ తరపున కావచ్చు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. ముందుగా ఈ యొక్క విజయాన్ని ఎలా ఆనందిస్తున్నారు? మేడం, నేను 2013లో పోటీ చేశాను. మా గ్రామ ప్రజలు ఆ రోజు 250 ఓట్లు మెజార్టీ ఇచ్చారు. అలాగనే అంత మెజార్టీ ఇచ్చినందుకు మా ఊరికి అలాగనే సేవలు చేశాను. ఎన్ని సేవలు చేశానో మా ఊరి గ్రామ ప్రజలు తెలుసు. చెప్పుకుంటూ పోతే ఒక గంట ఉంటుంది. వీధి లైట్లు, ఊర్లో వాటర్ నల్లాలు, ఇంటింటికి పైప్ లైన్లు, మోరీలు, సీసీ రోడ్లు, తర్వాత ప్రకృతి పచ్చని, తర్వాత రైతులకు మార్కెట్లు, తర్వాత టెంపుల్స్, బొడ్రాయి పండుగ, రాములవారి గుడి, ఎన్నో చేశాను. అదే ప్రజలు అప్పుడు చేశాం, అంత అభివృద్ధి చేశాం కాబట్టి మళ్ళీ ఒకసారి గెలిపించుకోవాలని ఇప్పుడు మళ్ళీ అతి మెజార్టీతో గెలిపించుకున్నారు. ఇప్పుడు చేయబోయే పనులు కూడా సేమ్ అదే పనులు ఉన్నాయి. సీసీ రోడ్లు వేయాలి, ఊళ్ళో మోరీలు కట్టాలి, తర్వాత రైతులకు కొంచెం చిన్న చిన్న ప్రాబ్లంలు చూసుకోవాలి. ఊళ్ళో పచ్చదనం ఒకటి, ప్రతి బజార్లో ప్రతి మోరీ కట్టి సీసీ రోడ్ వేసి ఆ పక్క ఈ పక్క చెట్లు పెట్టాలి. ఇంకా పింఛన్లు తీసుకురావాలి, రేషన్ కార్డులు కొన్ని తక్కువనే ఇంకా అవి తీసుకురావాలి. గ్రామ ప్రజలకు ఇంకా చాలా అభివృద్ధి చేస్తాను నేను. సార్, ఇప్పుడు ఈరోజు మీరు మంత్రి గారిని కలవడానికి వెళ్ళారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని. ఎలా దగ్గర తీసుకున్నారు? మీ సర్పంచ్లందరినీ ఎలా పలకరించారు? ఏం చేశారు అసలు ఇవాళ? ఆల్రెడీ నాకు మంత్రి గారు చాలా స్నేహితుడు, నేనంటే బాగా ఇష్టం. వచ్చిందే ఈ ఊరికి రావడానికి, నేను గ్రామాన్ని డెవలప్ చేయడానికి వచ్చాను. అందరిలాగా సర్పంచులాగా మనం ఏదో పనులు చేసుకోవాలని కాదు, 10 రూపాయలు పెట్టి మన దగ్గర ఉన్న డబ్బులలో పెట్టుబడి పెట్టి గ్రామాన్ని డెవలప్ చేయడానికి వచ్చాను నేను. ఆ విషయం మంత్రి గారికి బాగా తెలుసు. అందుకే నేనంటే బాగా ఇష్టం. ఏమైనా పనులు బిల్లులు రాకపోయినా పెట్టుబడి పెట్టి పని చేయగలుగుతాడు, గ్రామాన్ని అభివృద్ధి చేయగలుగుతాడు. గత 2013లోనే నేను దాదాపు ఊరికి ఒక 5-6 కోట్ల పని చేశాను. తర్వాత మండలానికి చేశాను. ఇప్పుడు కూడా సర్పంచ్ గారు నువ్వు గెలిచావు, చాలా సంతోషం, నువ్వు మొండోనివి, రెబల్ వేసినా కానీ తర్వాత బీఆర్ఎస్ అలివెన్ చేసుకున్నారు. ఊరు మొత్తం మెయిన్ లీడర్లు ఒకటైపోయారు. డెవలప్ చేద్దామని వస్తే వాళ్ళందరూ ఒకటైపోయి, నేను వస్తే వాళ్ళ ఆటలు తాగవు అని అందరూ ఒకటైపోయారు. నన్ను ఓడించాలనుకున్నారు, కానీ ప్రజలు ఘన విజయం నాకు సాధించినారు, నాకు గెలిపించుకున్నారు. మళ్ళీ సర్పంచ్ వస్తేనే, మళ్ళీ మాజీ సర్పంచ్ వస్తేనే ఈ ఊరు అభివృద్ధి అవుతుందని నాకు స్వాగతం పలికారు. సార్, ఊర్లో కూడా ఆ రోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి వెళ్ళాక కొంతమందిని మేము అడగడం జరిగింది ఊర్లో అభిప్రాయాలు. వారందరూ తెలిపింది ఏంటంటే మీరు చాలా సామాన్యంగా ఉంటారని, ప్రజల్లో ఒకరిగా మీరు కలిసిపోతారని, ఏదైనా పెళ్ళిళ్ళ విషయం కావచ్చు, చావుల విషయం కావచ్చు, మీరు వాళ్ళకి సహాయం చేస్తారని కూడా చెప్పారు. వాళ్ళు చెప్పినవన్నీ నిజమేనా సార్? 100% నిజాలు. నేను ఈ స్థాయిలో ఉన్నా కూడా నాకు బీదోళ్ళు అంటే చాలా ఇష్టం. నేను ఉన్నోళ్ళైనా బీదోళ్ళైనా ఒకటే సమానంగా చూస్తాను. రైతులంటే మరీ ఇష్టం. అందరి దగ్గర వెళ్ళడము, అమ్మని ఊళ్ళో నేను ప్రతి ఒక్క అవ్వని, అమ్మని, అక్కని, నా సొంతం చెల్లెలక, నా సొంతం తల్లిలక ప్రతి ఒక్కరిని మందలిస్తాను. నేను పెద్ద ఈ స్థాయిలో ఉన్నాను, వాళ్ళు చిన్నోళ్ళని అట్లా అనుకోను. నాకు బీదల ప్రజలంటే చాలా ఇష్టం. మరీ ఇంకా రైతులు బురద పట్టుకొని పొలాలు పోతారు, వాళ్ళంటే నాకు ఇంకా ఇష్టం. వాళ్ళతో కౌలించుకుంటాను. మా ఇంట్లో వస్తే బెడ్రూమ్లో కూర్చుంటారు వచ్చి. నాకు ఎందుకంటే అందరూ సమానం. ఒకప్పుడు నేను కూడా కూలి చేసి పైకి వచ్చేవాని. అందుకే నాకు ఇష్టం. మీ రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం ఎవరు? అసలు ఎప్పటి నుంచి మీ ప్రస్థానం అనేది మొదలైంది? నేను రాజకీయాల్లో రావడానికి కారణం కూడా వాస్తవంగా చెప్పాలంటే, నేను గత చిన్నప్పటి నుంచి చూశాను. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సేవ కార్యక్రమం చేస్తుంటే ఆయన చేసిన పనులు చూసి, అరే నా వంతు నేను కొద్దిగా చేయాలని, నాకు భగవంతుడు నాకు మంచి తెలివి ఇచ్చాడు, ఎంతో అంత మంచి ఆర్థిక పరిస్థితి ఇచ్చాడు. ఉన్నంతలా ఈ గ్రామంలో పుట్టినందుకు నా వంతు నేను సాయం చేయాలని ప్రత్యేకంగా నేనే వచ్చేసి ఒక సర్పంచ్గా పోటీ చేసి చాలా అభివృద్ధి చేశాను. దానికి తోడు మా మంత్రి గారు నా టాలెంట్ చూసి ఎన్నో నిధులు ఇవ్వడం జరిగింది. నల్గొండలో ఎవరికి లేని నిధులు నాకు ఇచ్చాడు. అంటే ఆ దమ్ము నా దగ్గర ఉంది కాబట్టి ఆ నిధులు ఇచ్చాడు. అట్లా గ్రామాన్ని డెవలప్ చేశాను.
సార్ మున్ముందు ఇప్పుడు ఈ పదవి చేపట్టిన తర్వాత కూడా మున్ముందు ఏ ఏ కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు? ప్రజలకు ముఖ్యంగా అన్ని గ్రామాల్లో కాకుండా స్పెషల్గా మీ యొక్క గ్రామానికి సంబంధించి ప్రజలకు ఏం చేయబోతా ఉన్నారు? అదే మేడం చెప్పాను కదా మేడం, మళ్ళీ అది విద్యుత్ స్తంభాలు కొద్ది ఉంటే తక్కువ ఉంటాయి, అదొకటి. యువకులకు సంబంధించి ఏదైనా చేయబోతా ఉన్నారా? క్రీడాకారులకు సంబంధించింది ఒకటి, స్టేడియం లెక్క మామూలుగా చేయాలని ఒకటి, పిల్లలకి అది మన క్రికెట్ ఆడుకోవడానికి, తర్వాత వాలీబాల్ ఆడుకోవడానికి, ఇంకా యూత్కి అయితే కంపల్సరీ చేయాలి. తర్వాత విద్యారంగానికి చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టాలి, ఒకటి గేట్లు పెట్టాలి. ఊళ్ళో ప్రజలు కూడా ఎవరైనా బీదోళ్ళు ఉంటే 5-10 సాయం చేయాలి. ఇదే. ఉప సర్పంచ్ని డిక్లేర్ చేశారా సార్? ఇంకా చేయలేదా? ఆల్రెడీ చేశాము. ఇక్కడ పక్కన అంటే మా ఊరేను, పక్కన చిన్న గూడెం ఉంటుంది, శీలం లక్ష్మారెడ్డి అని ఉప సర్పంచ్ చేశాను. ఓకే సార్. సార్ మీరు మున్ముందు మరిన్ని పదవులు అధిరోహించి ప్రజలకు ఇలానే సేవలు అందిస్తూ ఇంకా పై స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఓకే. కురంపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి ఓర్సు పెంటయ్య గారు ఘన విజయం సాధించి ఇప్పుడే మనకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్పీబీ న్యూస్.